స్మృతిస్థితిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం పాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః వాగర్ధావివ సంవృత్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అతిక్రూరమహాకాయ కల్పాంతదహనోపుమాం భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాన్ దాతుమర్హసి గురుగణేశ శారదాంబాయే నమః అస్మద్గురుభ్యో నమః. ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. మన సమస్యలు మంత్ర సాధనలు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈ కాలమాన పరిస్థితుల్లో ప్రతి ఒక్క మానవులు కూడా ఆర్థిక సమస్యలు, అలానే అప్పుల సమస్యలు, తర్వాత ఇచ్చిన అప్పు తిరిగి రాకపోవటము, అలానే ఎంతో కష్టపడి ప్రతి ఒక్కటి కూడా రూపాయి కూడబెట్టుకొని ఇది చేస్తున్న భాగాలలో మనకి వేరే వాళ్ళకి ఎవరికో బాలేదు అన్న విషయాలు ఉద్దేశించుకొని ప్రతి ఒక్కటి కూడా మన స్నేహితుడే కదా అని చెప్పి మనం డబ్బు కానివ్వండి, లేదు ఇతరత్ర ఏమన్నా వస్తువులు కానివ్వండి అవి ఇచ్చి అవి మనకి తిరిగి రాకపోవటము, అటువంటి విధానాలలో అన్నీ కూడా జరుగుతూ ఉన్న మార్గ మధ్యములో కార్తవీర్యార్జున స్వామి ఆరాధన క్రమం అనేది చేసుకోవటం వల్ల, కార్తవీర్యార్జునుడి ఉపాసన చేసుకోవటం ద్వారా, లేదు కార్తవీర్యార్జున స్వామి మంత్ర జపం చేయడం ద్వారా ఈ యొక్క నష్టద్రవ్యాన్ని, నష్టధనాన్ని, నష్ట వ్యక్తులని తిరిగి పొందొచ్చు అని చెప్పి మనకి మంత్రశాస్త్రంలో చెప్పబడి ఉంది. మంత్రశాస్త్ర విధానంలోకి వచ్చేసరికి దత్తాత్రేయ స్వామి వారిని అనుసరించి ఈ యొక్క కార్తవీర్యార్జున స్వామి ఆరాధనా క్రమం అనేది మనకి మంత్రశాస్త్రంలో చెప్పబడింది. కార్తవీర్యార్జునుడి మంత్రము, శ్లోకము ఏమిటి అనంటే, కార్తవీర్యార్జునో నామరాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ హృతం ద్రవ్యం ధనం నష్టం చ లభ్యతే అని చెప్పి మనకి మన గురువులు, అలానే పురాణ ఇతిహాస ప్రకారంగా శాస్త్ర ప్రామాణికంగా మంత్రశాస్త్రము యందు ఈ యొక్క కార్తవీర్యార్జున మంత్రజపము అనేది ప్రాశస్తంగా మనకి గురువులు, ఋషులు మనకి చెప్పబడినది. కావున ఈ మంత్రజపము చేసుకోవటం వల్ల కార్తవీర్యార్జున స్వామి నామము తలిస్తేనే మనం నష్టపోయిన ద్రవ్యం కానీ, నష్టధనం కానీ, నష్ట రాజ్యము కానీ, లేదు మనకి భూ సంబంధితమైన ఇబ్బందులు, ఆ భూమి వేరే వారి పేరు మీదకి వెళ్ళిపోయింది, మన భూమి, ఆ భూమి కూడా మనకి తిరిగి రావటానికి ఈ కార్తవీర్యార్జున స్వామిని ఆరాధన చేయడం ద్వారా, ఈ యొక్క మనకి కార్తవీర్యార్జున నామం వల్లనే ఆ యొక్క భూ సంబంధితమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పునః ప్రాప్తి కలుగుతాయి అని చెప్పి మంత్రశాస్త్రం మనకి చెప్తూ ఉన్నది. అలానే ఈ యొక్క మంత్రము ప్రాతిపత్యం ఏమిటి అనంటే, కార్తవీర్యార్జునో నామరాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ హృతం ద్రవ్యం ధనం నష్టం చ లభ్యతే అని చెప్పి మనకి మంత్రం చెప్తూ ఉన్నది. ఈ కార్తవీర్యార్జున స్వామి ఏ రకంగా ఉంటారు అనంటే, సహస్రబాహువులు, 1000 చేతులతో కూడుకొని ఈ యొక్క కార్తవీర్యార్జున స్వామి ఉంటారు అని చెప్పి మనకి శాస్త్రం చెప్తూ ఉన్నది. కార్తవీర్యార్జున స్వామి మంత్ర జపం చేయటం ద్వారా మనకి ఏవైతే నష్టధనము కానివ్వండి, నష్ట రాజ్యము కానివ్వండి, లేదు నష్టపోయిన భూమి కానివ్వండి, నష్టపోయిన వ్యక్తులు కానివ్వండి, వాళ్ళంతా కూడా శీఘ్రంగా 48 రోజుల పాటు రోజుకి 27 సార్ల, 54 సార్ల, 108 సార్ల మీ యొక్క అనుగుణాన్ని బట్టి జపం చేయటం ద్వారా సంపూర్ణంగా ఈ నష్టద్రవ్యం కానివ్వండి, నష్టపోయిన ధనం కానివ్వండి, నష్ట రాజ్యము కానివ్వండి, ఏదన్నా రాజకీయ సంబంధితమైన స్థానాలలో మీరు ఉండి ఆ పదవి కోల్పోయిన తర్వాత మళ్ళీ అదే పదవిలోకి మీరు పునః ఆగమనం చెయ్యాలి అనంటే, అదే పదవి స్వీకరణ చెయ్యాలి అనంటే గనక ఈ కార్తవీర్యార్జున మంత్ర జపాన్ని చేయటం ద్వారా
మళ్ళీ మనం నష్టపోయిన ద్రవ్యం కానివ్వండి, ధనం కానివ్వండి, రాజ్యము కానివ్వండి, ఏదైనా కూడా మనకి పునః ఉత్పత్తి కలిగి పునః మనం ఆ స్థానంలోకి చేరుకుంటాము అని చెప్పి మంత్రశాస్త్రము, అలానే మంత్రశాస్త్ర సంబంధితమైన గురువులు కూడా మనకి అన్వయంలోకి తీసుకొచ్చి మనల్ని అనుగ్రహించటం జరిగింది. ఈ రకంగా భక్తులు ఈ కార్తవీర్యార్జున స్వామి మంత్ర జపం చేయటం ద్వారా నష్టద్రవ్యము, నష్టరాజ్యము, నష్టధనము ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో పునః మనకి అవన్నీ కూడా కార్తవీర్యార్జున స్వామి అనుగ్రహంతో అవన్నీ కూడా మనకి లభిస్తాయి అని చెప్పి మంత్రశాస్త్రం చెప్పబడుతుంది. ఈ యొక్క కార్తవీర్యార్జున స్వామి ఏ రకంగా ఆవిర్భావం చెందారు అనంటే గనక అత్రి మహాముని స్వామి దత్తాత్రేయ అవతారం కలిగిన తర్వాత ఆ దత్తాత్రేయ అవతార రూపంలోనే దత్తాత్రేయ స్వామిని ఉపాసన చేసి ఆ ఉపాసన ద్వారా ఈ యొక్క సహస్ర బాహువులని స్వామి తీసుకోవటం జరిగింది. అలానే విష్ణు సంబంధితంగా సుదర్శన స్వామికి ఏదైతే సహస్ర కోణ చక్రాలు ఉంటాయో ఆ సహస్ర కోణ చక్రాలే ఈ బాహువులుగా స్వామికి అనుగ్రహింపబడింది అని చెప్పి మనకి శాస్త్రంలో కూడా పెద్దలు గురువులు తెలియజేస్తూ ఉన్నారు. కావున ఈ కార్తవీర్యార్జున స్వామి మంత్ర సాధన చేయటం వల్ల మనకి ఏదైతే ఈ నష్టద్రవ్యం కానివ్వండి, నష్టధనం కానివ్వండి, నష్టరాజ్యము కానివ్వండి, నష్టపోయిన భూమి కానివ్వండి అవన్నీ కూడా పునః మనకి తిరిగి వస్తాయి అని చెప్పి మంత్రశాస్త్రంలో గురువులు చెప్పడం జరిగింది. కావున ఈ కార్తవీర్యార్జున స్వామి మంత్ర సాధన చేయటం వల్ల ఏదైతే మనకి నష్టపోయిన ధనం ఉందో ఆ ధనం పునః ఆగమనం అంటే మన చేతికి వస్తుంది అని చెప్పి మంత్రశాస్త్రంలో ఒక వినికిడి ఉన్నది. అలానే మనం ఒక వ్యక్తికి డబ్బు ఇచ్చాము, ఆ డబ్బు మనకి రావట్లేదు. ఆ డబ్బు మనకి ఇవ్వటానికి అతని దగ్గర కూడా ఉండాలి కదా. అతని దగ్గర కూడా లేనప్పుడు మనకి ఇవ్వటం అనేది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఆ ఇబ్బందుల్ని కూడా మనం ఈ యొక్క మంత్ర జపం చేయగలిగితే దత్తానుగ్రహము అలానే కార్తవీర్యార్జున స్వామి వారి అనుగ్రహం వల్ల ఆ నష్టద్రవ్యం ఏదైతే ఉంటుందో నష్ట ధనాన్ని, ద్రవ్యాన్ని, రాజ్యాన్ని అన్నిటినీ కూడా పునః మనం ఈ మంత్రజపంతో అనుగ్రహంతో స్వామివారి అనుగ్రహంతో మనం పొందచ్చు. శ్రీమాత్రే నమః. గురు గణేశ శారదాంబాయై నమః.